హలో గాయ్స్, వెల్కమ్ టు వార్జాన్ కుకింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే నేను పాయసం ఖీర్ మై మదర్ రెసిపీ అండి. దీనికి సగ్గుబియ్యాన్ని అంటే నైటే నేను నానబెట్టుకున్నాను. సగ్గుబియ్యము కొన్ని తీసుకున్నాను, నాకు సరిపడేంత. నేను ఎప్పుడు కూడా కొలతలు అయితే తీసుకోనండి. సో నేను డ్రై ఫ్రూట్స్ అంటే అంజీర్, ఇంకా గుమ్మడికాయ గింజలు, జీడిపప్పు, బాదం పప్పు, ఇంకా దోసకాయ గింజలు, కిస్మిస్ కూడా యాడ్ చేశాను. కొద్దిగా ఇంజీర్, నెయ్యి అండి. మా అత్తమ్మ పంపారు ఊరు నుంచి బెంగళూరుకి, ప్యూర్ నెయ్యి తింటానని చెప్పి. ఓకే, నెయ్యి దీంట్లో అయితే వీడియో బాగా తీయలేదు ఇక్కడ. సో అన్నీ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసుకొని మంచిగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. తర్వాత సేమియా వేసాను. సేమియా తర్వాత నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసాను. సగ్గుబియ్యం వేసి మంచిగా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత యాక్చువల్గా బెల్లం వేసేయాలి. యాక్చువల్గా నేను ఈరోజు కొద్దిగా మెస్సీగా చేస్తున్నాను వంట, త్వరగా చేయాలని. చాక్లెట్ ఇది ఆప్షనల్ అండి, ఏదో అక్కడ ఉంటే వేసేసాను నేను. చాక్లెట్ మంచిగా ఉంటుందని చెప్పి ఎక్స్పెరిమెంట్ లాగా, కానీ బాగానే ఉంటుంది కదా. చాక్లెట్ యాడ్ చేసినంత మాత్రాన ఇది కాదు కదా. సో తర్వాత బెల్లం వేసాను. బెల్లం వేసిన తర్వాత మంచిగా కలుపుకున్నాను. బెల్లం కూడా చూడండి ఎట్లా నేను అప్పటికప్పుడు త్వరగా వేస్తున్నాను. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. ఏలక్కాయలు లేవు, ఏలక్కాయల పొడిలు చేయడానికి, సో అందుకని వెనిలా ఎసెన్స్ వేసాను కొద్దిగా స్మెల్ రావడానికి. యాక్చువల్గా ఇలా తిన్నా కూడా మీకు టేస్టీగా ఉంటుంది పాయసం, కానీ ఇది ఒక పాయసం కాదు. ఎప్పుడైతే పాలను యాడ్ చేస్తారో అప్పుడే పాయసం అవుతుంది. యాక్చువల్గా బెల్లము వేసిన తర్వాత కొద్దిగా మరిగించిన తర్వాతే పాలు వేయాలి. పాలు వేసిన తర్వాత బెల్లం వేసారనుకోండి పాలు విరిగిపోతాయి. ఇదొక చిట్కా అండి. సో ఇక్కడ యాక్చువల్గా బెల్లం నాకు సరిపోలేదు, సో ఇంకా నేను యాడ్ చేశాను బెల్లము. అది వీడియో తీయలేదు నేను. తర్వాత మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత కన్సిస్టెన్సీ అంతా మీకు కావాల్సినంత పాలు వేసుకోవాలి. ఇలాగ చిక్కగా అంటే మరి అంత చిక్కగా చేసుకోకూడదు, ఇంత పలచగా చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఆవిరి మొత్తం చల్లారాక ఇదంతా గడ్డ కట్టుకోపోతుంది, ఎందుకంటే దీంట్లో సగ్గుబియ్యం ఉంది కాబట్టి. అందుకని కొద్దిగా వాటరీ ఉన్నప్పుడే దించేయాలండి. అంతే అండి, మీ పాయసం రెడీ. చాలా టేస్టీ పాయసం రెడీ. ఇది ఎప్పుడు చేసినా కూడా మా మదర్ నాకు గుర్తుకొస్తూ ఉంటుంది. ద బెస్ట్ రెసిపీ అండి ముస్లిమ్స్కి. సో ఇలాగండి ఆవిరి అయిపోయినాక చూడండి ఇలాగా చిక్కగా అవుతుంది. ఓకే అండి, లైక్, సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.